కవిత ఇంట్లో వాళ్ళ అమ్మ ద్వారానో లేదా మిత్రుల ద్వారానో వెళ్ళి వాళ్ళ రిలేషన్స్ ఎవరు వెళ్ళి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఆమె ఎక్కడ కూడా సెట్ బ్యాక్ అయినట్లు ఒప్పుకున్నట్లు అనిపించలేదు. కేసీఆర్ కూతురు కాకుంటే గనక కవిత ఇట్లా ఉండేది కానే కాదని చాలామంది అంటారు. మరి కవిత ఒకవేళ కాదు అనుకుందాం, ఒకవేళ తన స్వశక్తి వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మా ఆలోచన ఉన్న వాళ్ళకు. స్ట్రాంగ్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోపల తనకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే మేల్ కానీ ఫీమేల్ కానీ ఒకవేళ వాళ్ళ రాజకీయ ఈక్వేషన్స్ వాళ్ళను ఒక డిఫెన్స్ మోడ్లోకి పడదోసే సిస్టమ్ వాళ్ళ వెనకాల నడుస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళ రాజకీయ ఆస్పిరేషన్స్ కనుక స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా దీన్ని వాళ్ళకి బెనిఫిట్గా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, గో బ్యాక్ టు ది 2000 ఏం జరిగింది అప్పుడు? చంద్రబాబు నాయుడుకి లెటర్ రాసిండు. చంద్రబాబు నాయుడును ఛాలెంజ్ చేసిండు. ఏం చేసిండు? తెలంగాణలో కరెంటు బిల్లు ఇట్లా పెంచుతున్నారు, రైట్, టర్నింగ్ పాయింట్ చేసి మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించుకోవాలా, లేకుంటే తెలంగాణ ప్రజానికి రైతాంగం అంతా కూడా బాధపడతారు అనే విషయం లోపల ఆయన అపోజ్ చేసిండు. అపోజ్ చేసినప్పుడు ఏం చేసిన, లెటర్ రాస్తే చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నాడు. ఓకే, ఇట్లా రాస్తారు చేస్తారు లేదని ఏం చేసిండు కేసీఆర్? మామూలుగా సో ఇమ్మీడియట్లీ త్రోన్ ఏ ఛాలెంజ్, రిజైన్డ్ ఫర్ ది ఎమ్మెల్యే అండ్ రిజైన్డ్ ఫర్ డిప్యూటీ స్పీకర్షిప్ అండ్ దెన్ ఈ కేమ్ అవుట్ అండ్ స్టార్టెడ్ పార్టీ, రైట్. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పొలిటికల్ స్టాండ్ని, ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ఒక పొలిటీషియన్కు ఉండాల్సిన ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే లీడర్షిప్ని మనం ఒక డిఫెన్స్లోకి తోసేయడం. వాళ్ళ ద్వారానే మనం ఈ పార్టీని వీడుతున్నాము, పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనే భావనను చాలా బలంగా ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకెళ్ళగలుగుతామో అప్పుడు ప్రజలందరూ ఆటోమేటిక్గా నిన్ను సపోర్ట్ చేస్తారు. సో మీరు తెలంగాణ ఉద్యమం మొత్తం ప్రొసీజర్ చూస్తే కనుక కేసీఆర్ ఎంత స్టాండర్డ్గా, ఎంత పవర్ఫుల్గా ఆయన మూవ్స్ ఉంటాయంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన కన్విన్స్ అయిపోయి ఆయన తరఫున వాదించగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాడు, రైట్. సో కూతురు తండ్రిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది కాబట్టి తనకు కూడా ఒక బలమైన పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో పొలిటికల్గా తను రేజ్ కావాలనే ఆలోచన ఉండడం చాలా నార్మల్, అది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణలో కానీ మన భారతదేశం మొత్తం పాలిటిక్స్ లోపల మై స్ట్రాంగ్ ఫీలింగ్, మై స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే కవిత గారికి కూడా స్త్రీ పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్ పార్టీ ఐడియాలజీని ప్రమోట్ చేసి అందులో ఎక్కువ మంది స్త్రీలే ఉండేటట్టు చేయగలిగే వ్యాక్యూమ్ ఈ రోజున మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నది. కాబట్టి కవిత లీడ్ చేసి స్త్రీల కోసమే ఒక పార్టీ పెట్టి స్త్రీలకు ఇప్పుడు అమ్మాయిల రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ యాక్చువల్గా. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ అనిపిస్తుంది నాకు. చాలామంది స్త్రీలను అలా చేర్పించి అందరికీ రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు కలిగించి 50% ఆఫ్ ద ఫీమేల్స్ కనుక రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల నిలబెట్టి చేయగలిగితే ఎక్కువ మంది స్త్రీలు చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పొలిటికల్ నేపథ్యంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న స్త్రీలు కూడా ఎమ్మెల్యేగా నిలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీమేల్ వాయిస్ అనేది చాలా స్ట్రాంగర్గా, చాలా లౌడర్గా, చాలా రీచబుల్గా అందరికీ చేయగలిగే అవకాశాన్ని కవిత తీసుకోవాలని మనం కోరుకున్నాం. రాజకీయ నాయకులు సాధారణంగా ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తున్నారని తాము చెప్తున్న విషయాన్ని నమ్ముతారనుకుంటారా, లేకపోతే కనుక ఫలానా వాళ్ళు ఫలానా విధంగా వివరిస్తేనే గొప్పవారని భావిస్తా అని ఏమనుకుంటారు రాజకీయ నాయకులు? వాళ్ళ భావన ఏముంటారు ప్రజలు? ఏ రాజకీయ నాయకుడైనా కానీ పవర్ పాలిటిక్స్కే మేజర్ రూల్. ఏం చెప్తే, ఏం చేస్తే, ఎట్లా ఉంటే నాకు ఓట్లేస్తారు, ఎక్కువ శాతం మంది నా ఆలోచన విధానాన్ని యాక్సెప్ట్ చేసి తన వెంటంటి ఉంటారు అనే ఆలోచనతో చేస్తారు. అట్లాంటి ఆలోచన చేయగలిగి ఉండి వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళలాగా ప్రజలకి అనుగుణంగా ఉండడానికి ఏ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అవసరమైతే అది చేద్దామో అది చేస్తారు. అట్లా చేసినప్పుడు స్టార్టింగ్ ఇయర్స్లో అట్లే వాళ్ళకు ఫాలోవర్ ఉంటారు, వాళ్ళకు ఓటింగ్ వస్తుంది, వాళ్ళకు ఐడెంటిటీ వస్తుంది, వాళ్ళకు రికగ్నిషన్ వస్తుంది. ఇవన్నీ దాని ద్వారానే వాళ్ళు పాలిటిక్స్ను ప్లే చేస్తారు, పొలిటికల్ స్ట్రాటజీ కూడా డిజైన్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ పొజిషన్ అసెప్టివ్ అవుతుందో, వాళ్ళకు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో అప్పుడు వాళ్ళ ఆలోచనల ప్రకారం ప్రజల్ని నడిపేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏదనుకుంటే అదే ప్రజలు ఒప్పుకునేటట్టు,
వాళ్ళు చేసేదంతా కూడా ప్రజల యొక్క బాగు కోసం చేస్తున్నట్టు, వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడుగైనా రాబోయే కాలం లోపల ప్రజలందరికీ ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వబోతున్న ఆలోచనను వాళ్ళు కలిగజేస్తారు. కానీ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ కావాలని అంటే ముందు ప్రజలు ఏది ఆలోచిస్తారో అదే ఆలోచన ధోరణిలో ఉన్నట్టు. పవర్కి వచ్చిన తర్వాత ప్రజల్ని వాళ్ళ ఆలోచనల ప్రకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట, రాజకీయ నాయకుడు తాను చెప్పే మాటను తాను నమ్మడు, ప్రజలు నమ్ముతుంటే చూసి ఆశ్చర్యపోతాడు అని ఒక. అది ఒకప్పుడు అయిండొచ్చు, కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే గ్రాస్ రూట్లో ఉండే సమాజంతో కనెక్ట్ కావాలి అని అంటే ఫస్ట్ ఈ షుడ్ బిలీవ్ వాట్ హీ సేస్. అందుకే కేసీఆర్కు గొప్పతనం అక్కడే. మిగతా పొలిటీషియన్లోకి అది పనిచేస్తుందేమో కానీ కేసీఆర్ డెఫినెట్గా పనిచేయదు. కేసీఆర్ డెఫినెట్గా తను చెప్పేది తను చేస్తాడని నమ్ముతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ తర్వాత కళ్ళన్నీ చూపిస్తాడు కావచ్చు, కానీ నిజంగానే తనకున్న లాహిరి మనస్తత్వంతో అవన్నీ సహజంగా చేయొచ్చు, ఎందుకు చేయరాదు అనే భావంతో ఉంటాడు. నిజంగానే రియాలిటీకి వచ్చేసి బడ్జెట్లు చూసి అవన్నీ సాధ్యం కాదని అంటే అంటాడు కావచ్చు, కానీ బట్ ఎవరైనా కానీ ఎదుటోళ్ళకు విషయం చెప్పాలంటే ఫస్ట్ తను నమ్మాలి. తను నమ్మితేనే అది బలంగా చాలా విశ్వాసంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు కూడా ఈ చెప్పే విధానాన్ని చూసి, ఈ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు నమ్ముతారు. నమ్మి అప్పుడు ఆ పొలిటీషియన్కు సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కవిత ఒక మాట అన్నారు, తాను జైల్లో ఉన్నప్పుడే టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది, దాన్ని వ్యతిరేకించాను, పేడు ఆర్టిస్టులతో నాపై దాడి చేయిస్తున్నారు, ఇంటి ఆడబిడ్డపై ఇట్లా చేయొచ్చునా అని వారు అన్నమాట. ఇది తాజా వచ్చిన వార్త. అంటే ఆ మాటలను ఎట్లా అర్థం చేసుకోవాలి? సీరియస్ కామెంట్లు, 3కు 3 చాలా సీరియస్ కామెంట్. అవును. సి కేసీఆర్ సొంతంగా తన బిడ్డ మీద దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చిండు అంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంత వద్దనుకున్నా ప్రజలందరూ కూడా ఆడబిడ్డ సెంటిమెంట్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది. కేసీఆర్ అట్లా అమ్మాయి మీద దాడి చేయించి ఇది చేయించింది నేనే వాళ్ళ వెనకాల ఉన్నాను అనే భావనను ఎవరు ప్రమోట్ చేసినా కూడా అది తనకు తీవ్ర నష్టం చేస్తుంది కదా. ఒకటి కుటుంబ పరంగా చేస్తుంది, రెండోది కుటుంబంలోనే తనకు వ్యతిరేకత ఉంది. సో ఇంట్లోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో కనుక ట్రబుల్స్ వస్తే ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కూడా దాన్ని కరెక్ట్గా పాలిటిక్స్ని చేయడం లోపల చాలా ఛాలెంజ్ ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడే ఛాన్స్ ఉంది. కానీ అలాంటి ఇబ్బందులు కేసీఆర్ లాంటి మేధావి తెచ్చుకుంటాడు మనం అనుకోం. బట్ మేబీ దెర్ ఈజ్ ఏ ప్యారలల్ థాట్ లైన్ ఆఫ్ థింకింగ్ మేబీ ప్యారలల్ అవుతుంది కావచ్చు. లేదు, కేసీఆర్కున్న గొప్పతనం ఏంటంటే తను చెప్పడు కానీ ఎదుటోళ్ళకు నాకు ఈ ఆలోచన ఉంది అని ఎదుటోళ్ళ మైండ్లలో చెప్పించి వాళ్ళ ద్వారా వాళ్ళే చేయించుకునే అవకాశం కల్పించే అవకాశం అయితే ఉన్నది. మనం కేసీఆర్ను మనం అంచనా వేయలేం కాబట్టి తన నోటి ద్వారా చెప్పడు, కానీ తనకి ఆలోచన ఉన్నదనే విషయాన్ని రకరకాల పద్ధతుల ద్వారా తన పక్కకు ఉన్న వ్యక్తులలో మైండ్లలో వాళ్ళకి ఆలోచన మొలిపించే పద్ధతి మాత్రం తనకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. చేసి ఉండొచ్చు. పాలిటిక్స్ ఎనీథింగ్ హ్యాపెన్ అంటాం కదా, చాలా లాంగ్ ఓల్డ్ సేయింగ్, ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని. సో అట్లాంటి ప్రాసెస్ లోపల చేస్తే జరిగి ఉండొచ్చు.